ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి తన ఫ్యాక్టరీలో పని చేయమని చెబుతాడు తండ్రి. अब यहाँ शुरू हुई असली कहानी. ఇదిగో ఇక్కడే మొదలైంది అసలు సమస్య. తను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, జరుగుతున్న వాస్తవం వేరు. తండ్రి ప్రవర్తన రోహన్ కు లైఫ్ పట్ల ఇంకా ఇన్సెక్యూరిటీ పెంచింది. ఇంట్లోంచి వెళ్లిపోవడం అంటే అమాయకంగా కనిపించే తమ్ముడు అడ్డుగా నిలిచాడు. ఇప్పుడు ఏం చేయాలి? మూర్ఖంగా ప్రవర్తించే తండ్రిని మార్చాలా, లేక తన దారి తాను చూసుకోవాలా? అలా అయితే చిన్నారి తమ్ముడి పరిస్థితి ఏంటి? మరి అప్పుడు రోహన్ ఏం చేశాడు? 8 సంవత్సరాల బోర్డింగ్ జీవితంలో తనను ఒక్కసారి చూడ్డానికి కూడా రాని తండ్రి, తన ఆశల్ని ఆశయాల్ని అర్థం చేసుకొని తండ్రి రోహన్ కు పెద్ద సవాల్. ఫ్రస్ట్రేటెడ్ గా తయారవబోతున్న రోహన్ కు చిన్నారి తమ్ముడు అర్జున్ జీవితంపై ప్రేమను ఆశను కలిగిస్తాడు. తండ్రి కొడుకు మధ్య నడిచే సంభాషణలు ఈ సినిమాకు హైలైట్. అబ్యూజివ్ పాట్రియార్కిల్ యాటిట్యూడ్ తో పాటు తన ఫ్రస్ట్రేషన్ ను తీర్చుకోవడానికి పిల్లల్ని కొట్టి అదే కరెక్ట్ అనుకునే ఫాదర్ క్యారెక్టర్ ను చేసిన రోనిత్ రాయ్ నటన సూపర్. రోహన్ గా నూతన నటుడు రజత్ నటనలో పరిణితి కనిపిస్తుంది. నిజంగా రోహన్ ఇతడే అన్నంతగా చేశాడు. అర్జున్ గా చేసిన 6 ఏళ్ల బుడతడిని ఎవరు ఎంపిక చేశారో గానీ హ్యాట్స్ ఆఫ్ అనకుండా ఉండడం కష్టం. తండ్రిలాగే జీవితంపై ఆశను కోల్పోయి ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడేమో అనే ఆశతో రోహన్ చెప్పే కవితలు అటు దృశ్యానికి ఇటు పాత్రకి తెచ్చిన బలం మరవలేనిది. తండ్రి కొడుకుల మధ్య సంభాషణ సినిమాకి ఆయువు పట్టు. అమిత్ త్రివేది సంగీతం, అమిత్ భట్టాచార్య లిరిక్స్ సినిమాని ఎక్కడా ఆపకుండా సాగిపోయేలా దోహదపడ్డాయి. సున్నితమైన విషయాన్ని ఏ విధమైన జిమ్మిక్స్ లేకుండా సింపుల్ గా నడిపిన తీరుకు డైరెక్టర్ విక్రమాదిత్యకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. 2 గంటల 20 నిమిషాలు సాగే ఈ సినిమా నేరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది. కాస్త ప్రశాంతంగా చూడాల్సిన సినిమా ఇది. ప్రతి టీనేజర్ బాగా ఐడెంటిఫై అయ్యే ఫిలిం ఉడాన్. ఇది సినిమాకు ఇంకో ప్లస్ పాయింట్. డైరెక్టర్ విక్రమాదిత్య మొత్తానికి ఈ పాయింట్ ను చాలా బాగా టచింగ్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. కాంటెంపరీ ఇండియన్ సినిమా ఆడియన్స్ లో సింహభాగం యూతే, ముఖ్యంగా టీన్సే. అయితే ఇప్పటి వరకు వచ్చిన టీన్స్ మూవీల్లో టీన్స్ ఆలోచనల్ని, ఆశయాల్ని, సమస్యల్ని, ఐడెంటిటీని పూర్తి స్థాయిలో డీల్ చేసిన సినిమాలు తక్కువనే చెప్పాలి. ప్రీ టీన్స్ ను ఒక విస్తృత సెగ్మెంట్ గా ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో గుర్తిస్తున్నారు. ఆ ప్రాసెస్ లో వచ్చిన సినిమా ఉడాన్. ఉడాన్ అంటే పైకి ఎగిరిపోవడం. రోహన్ అనే గాయపడిన పక్షి ప్రయాణమే ఉడాన్. My heart is beating, keeps on repeating. హిందీ సినిమా చూసాం కదా. Let's go for a small break and come back to Hollywood. हमने कई चोरों को देखा, लेकिन ख्वाबों के चोर आज ही देखा. మనం వెన్న దొంగల్ని, చిలిపి దొంగల్ని చూసాం. మనసుల్ని దొంగలించే వారిని చూసాం. ఎదుటి వారి సొమ్ముని అవలీలగా కొట్టేసే ఘరానా దొంగల గురించి విన్నాం. ఇంకా కథల్లో, లైఫ్లో, సినిమాల్లో బోలెడంత మంది దొంగల గురించి మనకి తెలుసు. మరి కలల దొంగల్ని ఎప్పుడైనా చూసారా? కనీసం విన్నారా? అమ్మ తోడు, కలలో కూడా అలాంటి దొంగల్ని చూడలేదంటారా? నిజంగా ఈ సినిమా చూస్తే కనీసం కలలు కనడానికి కూడా మీకు భయమేస్తుంది. నమ్మకుంటే రీసెంట్ గా రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమా ఇన్సెప్షన్ చూడండి. A single idea from the human mind can build cities. సినిమా అంటే అందమైన కళల్ని అమ్ముకోవడం అన్న రాజ్ కపూర్ మాటలకు చక్కటి ఉదాహరణ ఈ ఇన్సెప్షన్ సినిమా. అన్ రియాలిటీ విషయాల్ని కథ వస్తువుగా తీసుకుని విజయవంతమైన చిత్రాల్ని తీయడం హాలీవుడ్ ప్రపంచానికి నేర్పిన పాఠ్యాంశాల్లో ఒకటి. దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ సినిమాటెక్ ఇమాజినేషన్ ఈ ఇన్సెప్షన్. సైకాలజీ రిలేటెడ్ పాయింట్స్ తీసుకుని కథను ప్రేక్షకుడి ఊహకు అందకుండా తెరకెక్కించడంలో మహా నేర్పరి నోలాన్. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ గతంలో తీసిన డార్క్ నైట్ మూవీ కూడా ఇదే తరహా చిత్రం. You taught me to navigate people's minds. I can access your mind through your dreams. It's called Inception. How do we get out? I'm hoping you have something more elegant in mind than shooting me in the head. A kick. What's a kick? That feeling of falling, it snaps you out of the dream.
This would be a kick. Building a dream from your memory is the easiest way to lose your grasp on what's real and what is a dream. Is that what happened to you? You gotta draw from stuff you know, right? It's pure creation. There's nothing quite like it. If you're going to perform Inception, you need imagination. You mustn't be afraid to dream a little bigger, darling. Dreams are those birds that fly in deep slumber. ఒక ఐడియా డామినిక్ కాబ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తన బిజినెస్కు కొంచెం క్రియేటివిటీ యాడ్ చేశాడు. అదేంటో తెలిస్తే ఇలా కూడా సాధ్యమా అని మీరు ఆశ్చర్యపోతారు. సినిమా చూసినప్పుడు నేను మాత్రం చాలా థ్రిల్ అయ్యాను. A single idea from the human mind can build cities. An idea can transform the world and rewrite all the rules. విషయాన్ని నాంచకుండా అసలు స్టోరీ చెప్పేస్తాను. సినిమాలో లియోనార్డో డికాప్రియో పేరు డామినిక్ కాబ్. ఈ కాబ్ ఎదుటివారి కలల్ని దొంగిలించి మంచి ప్రాఫిట్ కమ్ముకుంటాడు. గమ్మత్తుగా ఉంది కదా. ఎదుటివారి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి వాళ్ళ బిజినెస్ సీక్రెట్స్ను కనుక్కుంటాడు. డ్రీమ్స్ బిజినెస్ భలే కాస్ట్లీ బేరం అనుకుంటూ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తుంటాడు. The seed that we plant in this man's mind will change everything. This can't be done. Dreams within dreams is too unstable. డామినిక్ కాబ్ ఒక స్పెషలైజ్డ్ దొంగ. అతని బృందం ఎదుటి వాళ్ళ మైండ్ లోని ఆలోచనల్ని దొంగిలించడం, వాళ్ళకి కావాలి అనుకున్న వారి మైండ్ లో కలలు రాకపోతే కలలు కనేలా ఉసిగొల్పి మరీ కాబ్ అండ్ టీం దొంగిలిస్తుంటారు. సైటో అనే బిగ్ బిజినెస్ మ్యాన్ కాబ్ ను ఈ తరహా దొంగతనాల్ని చేయడానికి కుదుర్చుకుంటాడు. వాళ్ళకు కావలసినది అంతా అరేంజ్ చేస్తాడు. తన ప్రత్యర్థి రాబర్ట్ ఫిషర్ జూనియర్స్ కు సంబంధించిన లాకర్ కోడ్ ను కనుక్కునే పనిని కాబ్ కు అప్పచెప్తాడు. ఆ కోడ్ ని కాబ్ డీకోడ్ చేశాడా లేదా అన్నది సినిమా స్టోరీ. Never recreate from your memory, always imagine new places. He's hiding something and we need to find out what that is. We gotta break out of here. In the kick! This was not a part of the plan! Wake me up! Wake me up! డ్రీమ్స్ అనేవి మనిషిని ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి. ఎందుకంటే డ్రీమ్స్ గురించి ఎంతో రీసెర్చ్ జరిగినా ఇప్పటికీ అంతుపట్టని సీక్రెట్స్ ఎన్నో ఉన్నాయి. అయితే చాలా కాంప్లెక్సిటీ ఉన్న ప్లాట్లను బ్యాలెన్సింగ్ గా నడపడంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్న క్రిస్టోఫర్ మరోసారి సక్సెస్ అయ్యాడు. దీనికి తోడు కాబ్ క్యారెక్టర్ లో డికాప్రియో రాకింగ్ పర్ఫార్మెన్స్ సినిమాకు బిగ్ అసెట్. డైరెక్టర్ నోలాన్ కాబ్ పాత్రను బలంగా మలచి మిగతా పాత్రల్ని కాబ్ ఆడే గేమ్ లో జస్ట్ ప్లేయర్స్ ను చేశాడు. కాబ్ చనిపోయిన వైఫ్ తరచూ అతని డ్రీమ్స్ లోకి రావడం వెనుక ఉద్దేశం ఏమిటో క్లారిటీ లేదు. మొత్తం మీద కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఇన్సెప్షన్ సినిమా అత్యున్నత సాంకేతికతను ఉపయోగించి అద్భుతంగా తీసిన యాక్షన్ థ్రిల్లర్. టేకింగ్, ఎఫెక్ట్, టెక్నాలజీ, స్క్రీన్ ప్లే విషయంలో మ్యాట్రిక్స్ రేంజ్. ఒక అద్భుత అవాస్తవ ప్రపంచాన్ని లాజిక్ మిస్ అవ్వకుండా మహా అద్భుతంగా ఆవిష్కరించిన వెండితెర వండర్ ఇన్సెప్షన్. సినిమా చూస్తున్నంతసేపు ఓ కళల ప్రపంచంలో తిరుగుతున్నట్టే ఉంది. మనం కళలో కూడా ఊహించలేని ప్రపంచం కళ్ళ ముందు కనిపిస్తుంది. నేనైతే ఈ సినిమా చూసి తీరమనే మీకు సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి బ్యూటిఫుల్ డ్రీమ్ తీయడానికి డైరెక్టర్ ఎంత శ్రమ పడ్డాడో స్క్రీన్ మీద చూస్తేనే మీకు తెలుస్తుంది. కలలు కనాలంటేనే మీకు భయమేస్తుందా? పర్వాలేదు, ధైర్యంగా కలలు కనండి. పాత ఆలోచనలు పోతేనే కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. సో డోంట్ వరీ అబౌట్ యువర్ డ్రీమ్స్. డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్. ఇక ఇప్పటి నుంచి ఎవరైనా ఫలానా సినిమా సూపరు అదిరింది అంటే పై నుంచి కింద దాకా చూసి
मैं भी साक्षी షో देखता हूं అని కాన్ఫిడెంట్ గా చెప్పండి. See you again in the next సాక్షి షో. అల్విదా.